అదు పన్నతి లేదులే నెరుపుల ప్రవాహమే మేమే I'm on this journey, life is taking me places, yeah. Gotta move on, baby, life is calling, it's gonna be crazy. I'm staring at my destiny, just chilling with the girl of my dreams. Getting my rock on, getting my drink on, you know what I'm saying? Tripping on life. Say hey, say oh, my bags are packed and I'm on the road. Say hey, say oh, this music's filling my soul. Don't keep on moving, don't keep on dancing, sing the song loud, oh party. సుడిగుండాలు ఎదురైనా లెక్కించకుదేని ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు ముక్క చెక్కలుగా విరిచేయి నీకెదురు పడిన చిక్కులని ఉక్కు రెక్కలతో ఎగరై నిన్ను నమ్ముకున్న నీ కలని అదిగో ఆకాశం నీ హద్దురా దాన్నందే అవకాశం వదలొద్దురా ఇటురా అని చిటికేశావో గెలుపెందుకు దిగి రావాలి నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్టా తెలియాలి గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నిన్ను చేరాలి కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా లేనిపోని పేదరికంతో బాటికి గిరిగిస్తామా మట్టిలోకి వెళ్ళిపోయామో మళ్ళీ పుట్టి వస్తామా ఉన్న
ఒక్క జీవితమే ఊరికే వదిలేస్తావా మనసు పెట్టి పని చేస్తూ ఓర్పుతోనే అడుగేసే నీరైన మార్పుగా నేడే సరికొత్త చరితనే రాసేయ్ అదన్నే దనదానే 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 దన్నే దనదానే దనదానే దానే తన్నే దనదానే దనదానే దానే దానే తానే దనదానే దనదానే దానే తానే దనదానే దనదానే దానే దనదానే దనదానే దానే దనదానే దనదానే ఆకాశం నీ హద్దురా పల పల పర 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 ఏడుపాయల దుర్గమ్మ గుడి చరిత్ర ప్రకారం పూర్వం ఇక్కడ 7 ఋషులు యజ్ఞం చేసినప్పుడు భోగవతీ నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందట దానితో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది. ఈ ఆలయం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో ఉంది. ఇది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. చరిత్ర మరియు పురాణ గాథ సర్పయాగం మరియు నది చీలిక. పురాణాల ప్రకారం పరీక్షిత్ మహారాజు సర్పయాగం చేసినప్పుడు యజ్ఞంలోని పాములు గరుడునితో వెళ్తుండగా వాటి రక్తం చిందిన ప్రదేశాలు 7 పాయలుగా మారి అవి గోదావరిలో కలిశాయి. ఒక పాయ గుహలో దుర్గమ్మ పాదాలను తాకింది. అందుకే ఈ ప్రాంతానికి ఏడుపాయలని పేరు వచ్చింది. ఋషుల యజ్ఞం 7 ఋషులు యజ్ఞం చేయడంతో గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఈ పేరు వచ్చిందని కూడా చెబుతారు. ప్రధాన దేవత ఇక్కడ ప్రధానంగా దుర్గామాత వన దుర్గా భవాని కొలువై ఉంది. ఆలయ ప్రాముఖ్యత ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం మరియు పర్యాటక కేంద్రం. మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు ఇక్కడ జరిగే జాతర చాలా ప్రసిద్ధి చెందింది. ప్రదేశం జిల్లా మెదక్ జిల్లా మండలం పాపన్నపేట మండలం గ్రామం నాగసానిపల్లి.
తిను మిన్ని తిను తిను మిన్ని ఆ? చిన్నిస్తలేదు కదా మళ్ళీ వాళ్ళిద్దరే పోతారు వాడికి చూడు పేపర్ పట్టు ఇది ఎంత ముద్దు కూర్చుంది చూడు ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటుంటాను పోతుంది ఫోటో దిగి నిద్ర వస్తుంది డ్రైవింగ్ చేస్తుంది ఫిష్ ఫ్రై అని జామ పండు దొరికింది